सखे ओ वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नवदनं पाथोरुहाङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయాన్ని శుభారంభం చేసుకుందాము. ఈ 9వ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగము. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏది చెప్పండి? అన్నిటికంటే పెద్ద సంఖ్య 9. వెరీ గుడ్, బాగానే, మాకు గణితం బాగానే వస్తుంది. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏది? 9 కదా, తెలియదా? చెప్తారు, వందలు, వేలు, లక్షలు అవన్నీ చెప్తారు. అవన్నీ 9 కంటే పెద్ద ఏం కాదు కదా. 9కి ఇటువైపు వేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ తక్కువనే కదా 9 కంటే కదా. ఇటువైపు వేసినా కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవి కూడా దీనికంటే తక్కువనే కదా. మరి పెద్దది ఏది? తెలిసిందా? అన్నిటికంటే పెద్ద సంఖ్య 9 అన్నమాట కదా. అందుకని ఇది మధ్యలో వచ్చింది, రాజవిద్య రాజగుహ్య యోగం కదా. ఇది 9వ సంఖ్యలో చేరుకుంది. అంటే అన్నిటికంటే పెద్దదన్నమాట. మొత్తం 18 అధ్యాయాల్లో పెద్దది. పెద్దదంటే ఏమిటి? చాలా ముఖ్యమైంది అని అర్థం. ఈ అధ్యాయానికి రాజవిద్య రాజగుహ్యము అని అంటారు, రాజవిద్య యోగం అంటారు, నిష్కామ కర్మయోగము. ఇక్కడ రాజవిద్య, విద్య అంటే బ్రహ్మ విద్య, విద్య అంటే జ్ఞానం, విద్య అంటే జ్ఞానము. విద్య ఎందుకన్నారంటే విశేషణ హ్యతి ఖండయతి అజ్ఞానం తత్ కార్యం ఇది విద్య. అజ్ఞానము, అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచము ఏదైతే ఉందో ఇదంతా అనర్థము, అంటే మనకు దుఃఖాన్ని ఇచ్చేటువంటిదే.
ఇంతకుముందుకే చెప్పాడు కదా 8వ అధ్యాయంలో, దుఃఖాలయం అశాశ్వతం అని అంటూ. ఈ ప్రపంచమంతా దుఃఖరూపమే ఉంది. ఈ దుఃఖరూప సంసారానికి కారణము అవిద్య, అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని, మరి అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని అంతటిని కూడా ఈ విద్య ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం నష్టమైపోతుంది. అజ్ఞానం నష్టమైపోతే ఇక మూలే నాస్తి కొత్త శాఖ అనే న్యాయం చేత కదా, చెట్టు యొక్క వేర్లను మొదలంట పెరికేసిన తర్వాత ఇంకా చెట్టు కొమ్మలు ఉంటాయా? మొదలంట వేర్లతో సైతంగా చెట్టును పెరికేసామనుకో, ఇంకా కొమ్మలు ఉంటాయా? మూలే నాస్తి కొత్త శాఖ, మూలమే లేకపోతే శాఖలు ఎక్కడ ఉంటాయి? ఇంకా అట్లా ఈ సంసారానికి బీజభూతము, మూల కారణం ఎవరు అనంటే అజ్ఞానం. ఆ అజ్ఞానమే జ్ఞానం చేత మనం నష్టం చేసినట్లయితే ఇక ఈ దేహాదిక ప్రపంచం కూడా ఉండడానికి ఆస్కారం లేదు. అంటే సంపూర్ణ అనర్థం అంతా నివృత్తమవుతుంది, దుఃఖాలన్నీ కూడా పోతాయి. అందుకని సకల దుఃఖాల నివృత్తి కావాలంటే జ్ఞానం ఒక్కటే ఏకైక సాధనము. అందువల్ల అన్ని విద్యల్లో రాజవిద్య ఈ బ్రహ్మ విద్య అంటే శ్రేష్టమైంది, గుహ్యమైంది, అంటే రహస్యమైనటువంటి విద్య. ఆ విద్య మనకు ఈ 9వ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. అది భగవంతుడు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు. శ్లోకం చదవండి. 9వ అధ్యాయము మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. యత్ జ్ఞాత్వా అంటే దేన్ని తెలుసుకున్నట్లయితే, అశుభాత్ మోక్షసే అశుభమైనటువంటి సంసారం నుంచి ముక్తులవుతారో. ఈ సంసారం అంతా శుభమా అశుభమా? సంసారం అంటే పుట్టుట చచ్చుట. సంసారం అంటే మీరు చేసే సంసారం కాదు. పిల్ల బ్యాకలు గృహస్థాశ్రమం సంసారం అంటారు, ఔపచారికంగా అంటారు సంసారము. కానీ సంసారం అంటే సమ్యక్ సరణం, పుట్టడము చావడము, పుట్టడము చావడం కదా. ఘటీ యంత్రం లాగా ఆ నీళ్ళు తోడడానికి పూర్వకాలంలో ఒక ఘటీ యంత్రం అని ఉంటుండే. దానికి అన్ని బకెట్లు, చాలా బకెట్లు అమరుస్తారు. అది తిప్పుతూ ఉంటే ఒక బకెట్ లోపలికి పోతుంది, నీళ్లు ముంచుకుంటుంది, మీదకి వస్తుంది. ఇట్లా వరుసగా నీళ్లు ముంచుకుంటూ అన్ని పైకి వస్తూ ఉంటే ఒక్కొక్కటి నీళ్లు కుమ్మరిస్తాయి బయట, మళ్ళీ లోపలికి పోతాయి, మళ్ళీ లోపలికి నీళ్లు నింపుకుంటాయి, మళ్ళీ బయటకు వస్తాయి, మళ్ళీ మీద కుమ్మరిస్తాయి, మళ్ళీ లోనికి పోతాయి. ఇట్లా గట్టి యంత్రం లాగా మన సంసారం కదా. పుట్టడము చావడం, పుట్టడము చావడం, ఇదే ఘటీ యంత్రం కదా. ఇది సంసారం. మరి పుట్టడము చావడం అనేది శుభమా అశుభమా? చెప్పండి. శుభమేనా? వెరీ గుడ్. ఎందుకు చెప్పు, ఎందుకు శుభం చెప్పు. మన ఇంట్లో ఎవరైనా పిల్లవాడు పుడితే ఆనందం కదా. పుట్టినరోజు జరుపుకుంటాం మళ్ళీ సంవత్సరానికి ఒకసారి, ఆనందం కదా. ఇది సత్యమా? పుట్టడం అనేది సత్యమా చెప్పండి. పుట్టినా సంతోషపడుతున్నావు, కానీ వాని ద్వారా ఎంత కష్టం. అంతేనా? కడుపులో ఉన్నప్పుడు కూడా కష్టమే, అంతే కదా. కడుపులో ఉన్నప్పుడు కూడా కష్టమే, ఎందుకంటే ఆ తల్లి వాని బరువును మొయ్యాలి కదా. బరువేం అనిపించదు అనుకో, అది అలవాటు అయిపోతుంది. మరి వానికి కూడా కష్టమే కడుపులో ఉన్నప్పుడు కదా. మీరు ఏమనుకోవద్దు, తల్లులు అందరికీ ఆ అలవాటు ఉంటుంది. పుల్లగా తినాలని అంటారు కదా, పుల్లగా తినాలంటారు. అట్లా కోరికలు పుడతాయా? సరే, పులుపు తినాలనిపిస్తుంది అంటారు కదా. ఆ పులుపు తింటే వానికి లోపల ఎంత కష్టమైతే తెలుసా. కమ్మగా తింటారు, పుల్లే తింటారు, రాళ్ళు రప్పలు కూడా తింటారు, నల్లటి రాగడి పిల్లలు, రాగడి చిన్న ఇవి కూడా తింటారు. అవన్నీ లేని అని అన్నీ తినబుద్ధి అవుతుందని తింటారు మీరు. కొందరు తినరు, పుల్లగా తింటారు కొంతమంది, కొందరు కారం తింటారు కదా, ఏదో తింటారు. తిన్నదంతా అది ఆ రసం ద్వారా, రక్తం ద్వారా వానికి తల్లికి పిల్లకు కనెక్షన్ ఉంటుంది కదా. ఒడ్డు కనెక్షన్ ఉంటుంది, అందులో నుంచి అన్నీ పోతాయి వానికి, రసానికి పుల్లటి కారం అన్నీ పోతాయి, వాడిని బిక్కిరి చేస్తాయి కదా. వాడు ఉన్నడే చాలా మృదువుగా ఉంటాడు. అందులో తల్లి తిన్నటువంటి ఆ కారము, ఉప్పు, పులుపు అన్నీ ఆ బొడ్డు ద్వారా వానికి చేరి వాడిని చాలా కష్టపెడితే వాడు తాళలేకపోతాడు. అమ్మా వద్దే అని అననికి వస్తుందా? తినకే అని అనడానికి వస్తుందా?
అననికి రాదు, తిప్పల పడతాడు. మళ్ళీ ఒకవైపు మూత్రాశయము, ఒకవైపు మలాశయము, ఆ రెండిటి మధ్యలో వాడు ఉక్కిరి బక్కిరి అవుతూ ఉంటాడు. వాడిని క్రిములన్నీ పుడుతూ ఉంటాయి కదా. ఎవరికి చెప్పుకోవాలి? నాకు కష్టమవుతుందని ఎవరికైనా చెప్పుకోనికి వస్తుందా? మరి సుఖమా దుఃఖమా జన్మ? కొన్ని జన్మించేటప్పుడు తల్లికి పిల్లకు సుఖమా చెప్పండి? సుఖం కాదు. మరి సుఖం అంటివి కదా. పుట్టిన తర్వాత ఎక్కడ సుఖం ఉన్నది? పుట్టిన తర్వాత కూడా ఎక్కడ సుఖం ఉన్నది? వానికి బాలగ్రహాలు, పిశాచాలు, గ్రహాలు, గాలి సోకుతుంది, ఏమో అవుతుంది. వాని వైద్యుని దగ్గర తీసుకుపోవాలి, భూత వైద్యుని దగ్గర తీసుకుపోవాలి, డాక్టర్ల దగ్గర తీసుకుపోవాలి. ఏం సుఖం ఉన్నది కదా. వానికి చీమలు గుట్టి, ఎర్ర చీమలు గుట్టి వాడు ఏడుస్తుంటే నాకు కొడుకు ఆకలి అవుతుందని నువ్వు పాలిస్తావు. వాడు పాలిచ్చినా కానీ వాడు ఊరుకోడు కదా. ఊరుకుంటాడా వాడు? కింద నుంచి కుడుతుంటే వాడు ఎట్లుకుంటాడు కదా. అప్పుడు అంటాడు, అబ్బో నా కొడుకు ఏడుస్తుండు, ఏమో అయింది అని దవాఖానకి ఎత్తుకపోతావు కదా. ఎన్ని తిప్పలు చూడు. వాడు అందులో అంతా గలీజ్ చేస్తాడు. అదంతా సాఫ్ సఫాయి చేయాలనా లేదా? చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఆనందం అనిపిస్తుందా? అంత వాసన వస్తూ ఉంటే సీ అని మూసుకొని చేస్తావు. ఇక చేయక తప్పదు కదా, అన్నం కదా. ఇట్లా ఎక్కడ ఉన్నది ఆనందం, ఎక్కడ సుఖం ఉన్నది చెప్పు. వాడు పెద్దగైన తర్వాత వాడు వ్యసనాలకు లోనయ్యండు అనుకో, అప్పుడు నీకు సుఖమా దుఃఖమా? దుఃఖమే. ఎక్కడ ఆనందం కదా. పెళ్లి చేసిన తర్వాత వాడు పెళ్ళంతోనే వెళ్ళిపోతాడు, అప్పుడేం సుఖం? అప్పుడు దుఃఖమే. మరి ఏది అంటివి కదా సుఖమే అని. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం కదా. తస్మాత్ జాగ్రత్త. అందుకని జాగ్రత్త. సంసారమే దుఃఖం. కాబట్టి ఈ దుఃఖరూపమైనటువంటి సంసారం నుంచి దేన్ని తెలుసుకున్నట్లయితే నువ్వు తరిస్తావో అది నీకు చెప్తాను అంటాడు కదా. యజ్ఞాత్వ సంసార అశుభాత్ మోక్షసే, అశుభమైనటువంటి సంసారం నుంచి నువ్వు ముక్తుడు కాగలవో అట్టి విజ్ఞాన సహితం గుహ్యతమం జ్ఞానం. విజ్ఞాన సహితం అంటే అనుభవ సహితమైనటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను. చక్కగా విని నువ్వు కూడా అనుభవానికి తెచ్చుకొని తరించు అంటాడు ఇక్కడ. ఎందుకంటే పుట్టుట చచ్చుట అనేది మహాఘోరమైనటువంటి నరకం. ఇంతకంటే నరకం ఇంకొకటి లేదు. నరకం ఎక్కడో ఉన్నదని అంటారు, శాస్త్రంలో చెప్తారు. కానీ పుట్టడము చావడం అనేది ఇంతకంటే నరకము ఇంకొకటి లేదు. మరి అటువంటి నరకం నుంచి మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఒక రాజు తన దగ్గర ఒక సేవకుడు ఉండే. ఒకనాడు ఏం చేశాడంటే ఆ రాజు ఒక బెత్తం ఇచ్చినాడు. ఒక బెత్తం, పొడుగాటి బెత్తం, కట్టే, సన్నని కట్టే కదా. బెత్తం ఇచ్చి, ఇగో ఈ బెత్తం నీ దగ్గర పెట్టుకొని నీకంటే ఎవడైతే మూర్ఖుడు కనపడతాడో వానికి ఈ బెత్తం ఇయ్య అన్న. సరే అని అతడు ఆ సేవకుడు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుకే అంత్య సమయం దగ్గరకు వచ్చింది. ఏదో వ్యాధి సోకింది. ఆ వ్యాధి చేత అతడు బాధపడుతూ చివరి క్షణాలకు దగ్గరకు వచ్చాడు. ఇక అందరూ కూడా అయ్యో రాజు చనిపోతున్నాడు, బ్రతికుండగా ఒకసారి ముఖం చూసి వద్దాం. మీరు కూడా పోతారు కదా, ఎవరైనా బంధువులు దగ్గరకు వచ్చిందంటే ఇక చచ్చిపోతాడు, ఇక ఇప్పుడన్నా ముఖం చూద్దాం ఉన్నప్పుడు అని పోతారు. అట్లా అందరూ వస్తూ ఉన్నారు ఆ రాజు యొక్క దర్శనం చేసుకోవడానికి. ఇక మరణించేవాడు ఉన్నాడు కదా, ఒకసారి చూద్దామని అందరు వస్తున్నారు. అందరితో పాటు ఈ సేవకుడు కూడా, ఎవరికైతే బెత్తం ఇచ్చాడో వాడు కూడా వచ్చినాడు. ఆ బెత్తం తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత రాజా ఎట్లున్నది రా, ఇక దగ్గరకు వచ్చింది, ఇక పోయేదానికి దగ్గరకు వచ్చింది, ఇక నేను పోతున్నా అన్నాడు. ఎక్కడ పోతున్నావో ఏమో తెలియదు, అది ఎంతో దూరం ఉన్నది నా ప్రయాణం, చాలా దూరం పోవాలిరా అన్నాడు. మరి ప్రయాణంకి ఏమైనా సర్దుకున్నావా అన్నాడు. ప్రయాణం అయితే చేస్తానంటున్నావు కదా, మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు సర్దుకుంటాం కదా, బట్టలు కానీ తినుబండారాలు కానీ అన్నీ సర్దుకుంటాం కదా, మార్గాయాసం కలగకుండా కొంచెం అక్కడక్కడ తినుకుంటా చేసుకుంటూ పోవాలి. మరి ఏమైనా సామాన్ చదువుకున్నావా, ప్రయాణానికి సామగ్రులు ఏమైనా చదువుకున్నావా అంటే ఏం చదువుకోలేదురా అంటాడు. అప్పుడు ఈ బెత్తము అతనికి ఇస్తాడు, రాజుకి ఇస్తాడు. బెత్తం అతడు మొదలు ఇచ్చింది ఉన్నది కదా బెత్తం, అది రాజుకి ఇస్తాడు. ఏమరా నాకెందుకు ఇస్తున్నావురా, నేనేం చేసుకోవాలరా ఈ బెత్తము, నేనే పోతున్నా అని అంటే, నువ్వు అన్నావు కదా నీకంటే ఎవడైతే మూర్ఖుడు నీకు కనపడతాడో వానికి బెత్తం ఇవి అన్నావు కదా, నువ్వే ఇచ్చినావు కదా బెత్తం ఇచ్చేటప్పుడు చెప్పినావు కదా, నీకంటే ఎవరైతే అధిక మూర్ఖుడు ఉంటాడో వానికి బెత్తం ఇవి అన్నావు కదా, మరి నీకంటే మూర్ఖుడు ఎవడు ఉన్నాడు, నువ్వే మూర్ఖుడు అని నీకు బెత్తం ఇచ్చినా అన్నాడు.
వాడు. అర్థమవుతుందా? నీకంటే మూర్ఖుడు ఎవడున్నాడు? నువ్వే పెద్ద మూర్ఖునున్నావని నీకు ఈ బెత్తం ఇచ్చినా అంటాడు. ఎట్లరా గట్టెట్లా అంటే, ఇప్పుడు నువ్వైతే ప్రయాణం పోతున్నావు, మరి ప్రయాణానికి ఏమన్నా సామగ్రులు చదువుకున్నావు అంటే ఏం చదువుకోలేదు అన్నావు కదా. ఏమైనా చదువుకోన్నా లేదా? నేను అసలు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా చదువుకొని పోతా. మనకి ఏం అవసరం ఉంటాయి మార్గంలో, అవి మనం సమకూర్చుకొని ప్రయాణం చేస్తాం. మరి నువ్వు ఏం తీసుకోకుండా నువ్వు మళ్ళీ చాలా దూరం ప్రయాణం అంటున్నావు, ఏం చేసుకోకుండా పోతున్నావు అంటే నువ్వు మూర్ఖునే కదా అన్నాడు. రహస్యం ఏంది కదా? ఈ కథ అయితే అయిపోయింది, ఇంతే కథ యొక్క రహస్యం ఏంది చెప్పు. ఈ శరీరాన్ని వదిలి మహాప్రయాణం చేస్తామా లేదా? మనం చేస్తాం. ఎక్కడో మళ్ళీ ఏ జన్మకు పోతామో ఎక్కడ పోతామో తెలియదు. మహాప్రయాణం ఉన్నది. మరి ప్రయాణం చేసేటప్పుడు మనం ఏమన్నా మన వెంట పెట్టుకొని పోవాలన్నా లేదా? ఏం వెంట పెట్టుకొని పోతావు? జీవితమంతా కొడుకులకు, బిడ్డలకు, కోడళ్ళకు, మనవలకు, మనవరాళ్ళకు అంతా సంపాదించి పెడుతుంది. ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు వాడు వస్తాడా? ఏం పడి నువ్వు సంపాదించిన ధనం వస్తుందా? ఆస్తులు, పాస్తులు, ఇల్లు, మంచిగా భవనం మంచిగా కట్టుకున్నావు కదా, అది వస్తుందా? మరి ఏం సంపాదించుకున్నావు ఇప్పుడు నీ అంట తీసుకుపోయేందుకు? ఏమీ లేదు. మరి మూర్ఖులం కాదా మనం? నిజంగా వద్దాం. అర్థాః గృహే నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చతి. మన వెంట వచ్చేటి రెండే, ఒకటి పుణ్యము, ఒకటి పాపం. అది మనకు దారిపత్యం గది, అది సంపాదించుకోవాలి. పాపం అయితే వద్దు, ఎందుకంటే అది నీచ యోనులకు తీసుకుపోతుంది. పుణ్యం కావాలి, ఆ పుణ్యం సంపాదించుకోవాలి. అదే మన దారిపత్యం. పుణ్యం మనకు మంచిగా ఉంటే ముంగట సద్గతి దొరుకుతుంది, మంచి యోని దొరుకుతుంది, మంచి జన్మ వస్తుంది. నువ్వు పుణ్యం సంపాదించుకోకపోతే మళ్ళీ నరక యోనుల్లోకి పోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం పుణ్యం సంపాదించుకోవాలి. అదే మన దారిపత్యం. ఇది కాదు ఈ సంపాదన, ఈ ఆస్తి, ఐశ్వర్యం, ఇది ఏది మనకు పనికిరాదు. నువ్వు వచ్చేటప్పుడు ఒక్కనే వచ్చినావు, పోయేటప్పుడు ఒక్కనే పోతావు. తీసుకుపోయేటప్పుడు మాత్రం పుణ్యం సంపాదించుకొని పోవాలి. ఆ పుణ్యం కనుక లేకపోతే మనకు నీచ యోనులు, కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు అయి పుట్టాలు పడతాయి కదా. మళ్ళీ మనుష్య జన్మ కూడా రాదు. అందుకని పుణ్యం సంపాదించుకోవాలి. కాబట్టి జాగ్రత్త, ప్రతి వారు కూడా జాగ్రత్త పడాలి. అందువల్ల మరి ఈ అశుభమైనటువంటి సంసారం నుంచి దాటిపోవాలంటే మనము పుణ్యం చేసుకొని, ఆ పుణ్యంతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటే ఇంకా పోయేదే ఉండదు, ఇక ప్రయాణం చేసేదే ఉండదు. ఇక మనం జ్ఞానం సంపాదించుకుంటే ఇక్కడనే ముక్తమైపోతాం, మళ్ళీ జన్మకు వచ్చేది ఉండదు. అటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను అంటాడు. అనుభవ సహితమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానము? పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. ప్రతివానికి కూడా జ్ఞానం ఉన్నది. ఎవరికి జ్ఞానం లేదు చెప్పండి? ఒరే బుద్ధిహీనుడా అంటే వానికి ఎంత కోపం వస్తుంది? వస్తుందా రాదా? ఎందుకు? నేను తెలివికల్లోనే అనేటువంటి జ్ఞానం వానికి ఉందా లేదా? నేను తెలివికల్లోనే, నేను తెలివి తక్కువన్నా అంటాడు వాడు. అంటే జ్ఞానం ఉన్నట్టా కాదా? ఎవరికి లేదు జ్ఞానం? అందరికీ ఉన్నది కదా. కానీ ఒక జ్ఞానం లేదు. ఏంటిది? బ్రహ్మజ్ఞానం. అది లేదు. అది లేకపోతే అన్ని జ్ఞానాలు ఉట్టిగానే, వేస్ట్. నువ్వు ఎంత సైంటిస్టు అన్నగా, ఎంత ఫిలాసఫర్ అనగా, నువ్వు ఏవన్నాగా, బ్రహ్మజ్ఞానం లేకపోతే ఇవన్నీ ఉట్టియే, ఏమీ పనికిరావు కదా. సైంటిస్టులు ఎన్నెన్నో కొత్త శోధనలు చేసి కనుక్కుంటున్నారు. కొంతమంది ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మొత్తం గోళాంతరాల్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి అన్నీ కనుక్కుంటున్నారు కదా. మంగళ గ్రహం మీద ఏదో ఇంకేవేవో గ్రహాలు ఉన్నాయంట కదా, అక్కడికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలివి ఉన్నదంటారా లేదంటారా? అంత తెలివి సంపాదించుకుంటున్నారు కదా, రాకెట్లు తయారు చేస్తున్నారు. కానీ ఏం ఉపయోగం ఉన్నది? వాడు తెలుసుకోకపోతే ఎన్ని జ్ఞానాలు ఉంటే ఏం లాభం చెప్పు. నువ్వు ఎవడానంటే నేను సైంటిస్ట్ అని అంటాడు, నేను ఫిలాసఫర్ని అంటాడు, లేదు ఫలానా అంటాడు. కానీ నిజంగా వాడు అదేనా? వాడు సైంటిస్టా, ఫిలాసఫరా, ఆఫీసరా? ఎవడు వాడు చెప్పండి? వాని స్వరూపం ఏందనంటే పరమాత్మ స్వరూపం. అది తెలుసుకోకపోతే అన్నీ ఉట్టి. కోటి విద్యలు కూటి కొరకే, అంతే. కోటి విద్యలు సంపాదిస్తారు. ఎవరికి తెలియలేదు, ఏదో ఒక తెలివితో ఒక విద్య సంపాదించుకొని బ్రతుకుతున్నారు. బ్రతకడానికి ఉపయోగం అవుతున్నాయి, అంతేగాని మోక్షానికి మాత్రం సాధనాలు కావు. అందుకని అన్ని విద్యల్లో బ్రహ్మ విద్య చాలా శ్రేష్టమైంది. భగవంతుడు కూడా ఇప్పుడు తర్వాతి అధ్యాయంలో 10వ అధ్యాయంలో చెప్తాడు, అధ్యాత్మ విద్యానాం. సకల విద్యల్లో అధ్యాత్మ విద్య శ్రేష్టమైంది, అది నేనే అన్నాడు భగవంతుడు కదా. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం రుణం అని చెప్పింది సుఖరహస్యోపనిషత్తు. కాబట్టి
అన్ని విద్యలు ఏవైతే ఉన్నాయో అవి అవశ్యం నశ్వరంలే, నాశనమైపోయేటివే ఉన్నాయి. వాటి ఫలాలు నాశవంతంలే, అవి నాశవంతం. ఒక్క బ్రహ్మ విద్యనే అది అత్యంత శ్రేష్టమైంది. జన్మ మరణ రూప సంసారం నుంచి తరించేందుకు ఉపయుక్తమైంది బ్రహ్మ విద్య ఒక్కటి మాత్రమే. అంతే. సముద్రం నుంచి దాటాలంటే నావ కావాలి, అంతే కదా. నావ అనేది ఒకటి ఉంటే ఎంత పెద్ద సముద్రమైనా కానీ మనం దాటగలం. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని భగవంతుడు అంటున్నాడు. జ్ఞానం అనేటువంటి ఓడను మనము ఆశ్రయించినట్లయితే ఆ సంసార సముద్రం ఎంత పెద్దదన్నా ఉండని అవలీలగా దాటిపోతాము. అజ్ఞాన కాలంలో ఎంతో గంభీరమైనటువంటి సముద్రం, సంసార సాగరం ఉన్నప్పటికీ కూడా గురుశాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత అది మన పాదాలు మునిగేంత లోతు కూడా ఉండదు. మన పాదాలు మునిగేంత లోతు కూడా ఉండదు, అవలీలంగా దాటిపోవచ్చు. కానీ అజ్ఞానంలో మహాగహరం, గహరి అంటే చాలా లోతు ఉంటుంది. అంటే ఏమిటి? అజ్ఞానావస్థలో ఈ సంసారం చాలా దుస్తరమైనటువంటిది. కానీ జ్ఞానాన్ని పొందినమనుకో, మహాత్ములను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందినట్లయితే ఆ జ్ఞానం చేత మనం అవలీలంగా సంసారాన్ని దాటవచ్చు. దాటి మళ్ళీ వచ్చేది ఉండదుగా, మళ్ళీ జన్మకు వచ్చేది లేదుగా. అటే ఊరి పోయినోడు వస్తాడా లేదా? వస్తాడు. కానీ మనం పోతే రామిగా. జ్ఞానం కలిగితే, జ్ఞానం కలిగిపోతే ఇక పోవడం రావడం, పోవడం రావడం, ఇది ఇట్లే ఉంటుంది రవాణా. పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇట్లా దేన్ని తెలుసుకున్నట్లయితే జన్మ రూప సంసారం అనేటువంటి బంధం నుంచి మనం ముక్తులం కాగలుగుతామో అట్టి అనుభవ జ్ఞాన సహితమైనటువంటి పరమ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని అసూయారహితుడమైనటువంటి నీకు నేను చెప్తున్నాను అంటాడు. చూడు, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడ అధికారిని కూడా సూచించడం అయింది. ఈ జ్ఞానాన్ని పొందుటకు అధికారి ఎవడు అంటే అసూయారహితుడు అన్నాడు. ఎవరికైతే అసూయ లేదో అతడు జ్ఞానాన్ని పొందుటకు అధికారి అని చెప్పినట్లయింది. అసూయ శబ్దం చేత ఇతర ఏ దుర్గుణాలు కూడా ఉండకూడదు అని చెప్పినట్లయింది. రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, ఈర్ష్య, అసూయ, ఈ దుర్గుణాలు ఏవి కూడా లేనివానికే ఈ జ్ఞానం ప్రాప్తమవుతుంది. ఈ దుర్గుణాలు కనుక ఉన్నట్లయితే జ్ఞానం ప్రాప్తం కాదు. అందువల్ల మరి నువ్వు అసూయారహితుడవు కాబట్టి, ఎవరు అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు, నువ్వు అసూయారహితుడవు కాబట్టి నీకు చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడని కాదు. ఎందుకంటే బ్రహ్మ విద్య అనేది అనధికారికి బోధించకూడదు. ఇది నియమం ఉంది. అధికారి అయినటువంటి వాడికే బోధించాలి, అనధికారికి బోధించకూడదు. బోధిస్తే అది విపరీత పరిణామానికి కారణమవుతుంది. చిన్నపిల్లవానికి చేతికి కత్తిచ్చామనుకో ఏమవుతుంది? ఎక్కడైనా దగ్గర కోసుకుంటాడు, అనర్థం అవుతుంది కదా. అదే మనమైతే కత్తి చేతులు పట్టుకుంటే ఎవరిని కోస్తారు? కూరగాయలు కదా, కూరగాయలు కోస్తాం, అంతే కదా. అట్లా కాబట్టి అనధికారికి విద్యను బోధించకూడదు అనే నియమానుసారంగా భగవంతుడు కూడా స్వయంగా ఇక్కడ భగవద్గీతలో చెప్తాడు 18వ అధ్యాయంలో, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అచా శుశ్రూషవే వాచ్యం నసమామ్యో అభ్యసూయతి. చూడు, ఎవడైతే నన్ను అసూయ అంటే నా గురించి నన్ను విసరించుకుంటాడో, ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుంటాడో వానికి బోధించొద్దు. భక్తుడు కాని వానికి బోధించొద్దు, శిష్యుడు కాని వానికి బోధించొద్దు అని ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అందుకని నువ్వు అసూయ రహితుడు కాబట్టి నీకు బోధిస్తున్నాను అంటే ఇక్కడ ఏం చెప్పినట్లయింది? అధికారి వానికే బోధించేది ఉన్నది, అనధికారులకు బోధించవద్దు. శాస్త్రజ్ఞానం లేక ఆచార్య ముఖం నుండి శ్రవణం చేసిన జ్ఞానం మాత్రం చాలదు అంటాడు. కేవలం శబ్దజ్ఞానం ఉంటే సరిపోదు. శాస్త్రాలు మనం వింటున్నాం మహాత్ముల ద్వారా, విన్నంత మాత్రం సరిపోదు, అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ అనుభవ జ్ఞానం చేతనే అజ్ఞానం నష్టమవుతుంది, కేవలం శాస్త్రజ్ఞానం చేత కాదు. అందువల్ల జ్ఞానం విజ్ఞాన సహితం అని చెప్పినాడు. కాబట్టి ఈ అమానిత్వం, అదంబిత్వం, అభయత్వం, అద్వేష్టత్వం అనేటువంటి శుభ గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికే ఈ జ్ఞానము పట్టుబడుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఎటువంటి జ్ఞానము అని అంటే చాలా సుకరమైనటువంటిది, సుఖదాయకమైనటువంటిది మరియు సులభ సాధ్యమైనటువంటిది అంటాడు. అది చెప్తున్నాడు 2వ శ్లోకంలో. చదవండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుఖం కర్తుమవ్యయం. ఇదం అంటే ఇప్పుడు నీకు చెప్పబోయేటువంటి ఏ విద్య ఉన్నదో ఇది రాజవిద్య. అంటే విద్యలలో రాజు అన్నమాట. అనేక విద్యలు ఉన్నాయి ప్రపంచంలో,
అన్ని విద్యల్లో ఈ విద్య బ్రహ్మ విద్య రాజ విద్య అంటే శ్రేష్టమైంది, ఉత్తమమైంది అని అర్థం. పరమ రహస్యమైనటువంటిది మరి పవిత్రమైనటువంటిది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని భగవంతుడు ఇంతకుముందు 4వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది అత్యంత పవిత్రమైంది. పవిత్రమైనటువంటి వస్తువులు ప్రపంచంలో ఏవేవి ఉన్నాయి చెప్పండి. పవిత్రమైన వస్తువులు చెప్పండి. ఎరగలేదా? ఎవరికి తెలియదా? పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారు కదా మీరు. పూజ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆచమన పాత్ర తీసుకొని అందులో జలం పోసుకొని ఆ ఉద్ధరిణితోని నీళ్లు తీసుకొని అందులో అక్షతలు పువ్వులు వేసుకొని ఏం చేస్తారు? అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో బివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని ఇట్లా చల్లుకొని ఆ పూజా సామగ్రుల మీద అన్నిటి మీద చల్లి అప్పుడు పూజ మొదలు పెడతారు. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు అయింది? నువ్వు ఏం చేసినట్టు అయింది? దేహశుద్ధి, ఆ సామగ్రుల శుద్ధి, మరి భూమి మనం కూర్చున్నటువంటి భూమిని కూడా శుద్ధి చేసుకోవాలి కదా. అన్ని శుద్ధి అయిన తర్వాతనే పూజ మొదలు పెట్టాలి. మరి ఇప్పుడు ఇవన్నిటిని శుద్ధి చేసింది ఎవరు? జలము నీరు, అది మనల్ని శుద్ధి చేసింది. మరి మనల్ని శుద్ధి చేసిందంటే అది పవిత్రం అంటారా అపవిత్రం అంటారా? ఇప్పుడు ఏది పవిత్రం చెప్పండి? జలము కదా. మరియు అగ్ని కూడా పవిత్రమైందే, వాయువు కూడా పవిత్రమైందే. ఇట్లా అనేక పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో పవిత్రమైంది. కానీ అన్నిటికంటే పవిత్రమైంది ఏది? జలమా? ఇదివరకే ప్రమాణం చూపెట్టిన నేను. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం ఏదో ఉంటుంది కదా, 4వ అధ్యాయంలో. కాబట్టి అన్నిటికంటే పవిత్రమైంది జ్ఞానము, అత్యంత పవిత్రమైనది. జలం పవిత్రమే ఉండొచ్చు వ్యవహారిక రీత్యా, అగ్ని పవిత్రం ఉండొచ్చు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది పవిత్రం జ్ఞానం. అందుకని అది చాలా పవిత్రమైంది. మరియు ప్రత్యక్షావగమం అంటే ప్రత్యక్షంగా అనుభవించడానికి వస్తుంది ఈ జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఎట్లుంటుంది స్వామీజీ? అది ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా అంటే అది చూపెట్టడానికి రాదు, కానీ అనుభవానికి వస్తుంది. మనం విచారం చేయగా విచార జాయతే జ్ఞానం. విచారం చేస్తే జ్ఞానోదయం అవుతుంది. అది మనకే స్వసంవేద్యం అన్నమాట. ఇతరులకు కూడా తెలియదు నీ జ్ఞానం కలిగిందా కలగలేదా, ఇతరులకు కూడా తెలియదు. అది మనకే అనుభవానికి వస్తుంది. అందువల్ల అది ఎట్లుంటుంది అంటే చెప్పడానికి రాదు. అది స్వయం అనుభవ వేద్యం, స్వసంవేద్యం. అందుకే ప్రత్యక్షావగమం అంటాడు. మరి సుసుఖం, జ్ఞానము చాలా సులభమైనటువంటి మార్గం జ్ఞానాన్ని సంపాదించేది. ఈ కర్మ చేస్తే, భక్తి చేస్తే, ఇవన్నీ చేస్తే కష్టమా సుఖమా? మరి యజ్ఞం చేశారు అక్కడెప్పుడు కదా, అక్కడ కట్టెలు మండుతూ ఉంటే ఒకవైపు ఆ శక వస్తూ ఉంటుంది. బాగా మండింది అనుకో వెనక జరుగుతారు కదా. ఎందుకు జరుగుతారు? సుఖం అయితే అక్కడనే ఉండాలి కదా, అట్లే కూర్చోవాలి కదా. అగ్ని వల్ల సుఖం కలిగితే మరి ఎందుకు జరగాలి? అయ్యో కాలుతామేమో దుఃఖం కలుగుతుందేమో అని వెనక్కి. అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తే సుఖమా దుఃఖమా? ఆ చెమటలు గారుతూ ఉంటే అది ముక్కు పంటి ఇది కూడా వస్తుంది కదా. చూడు, ఒక కర్మ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది చూడు. కానీ జ్ఞానము గురువుల ఎదురుగా కూర్చుంటాం, మంచిగా హాయిగా సుఖాసనం వేసుకొని మంచిగా కూర్చుంటాం. ఆ గురుదేవుడు చెప్తూ ఉంటే హాయిగా వింటూ ఉంటాం. ఏమీ కష్టం లేదు. ఏమైనా కష్టం ఉందా? ఏమి కష్టం లేదు. మరి ఇది సులభం, అది సులభం. సులభమైన మార్గం కావాలన్నా కష్టమైన మార్గం కావాలన్నా? సులభమే కావాలి. అంత సులభమే కాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని చెప్పి ఎన్నో జన్మలు కావాలి. కానీ జ్ఞానం కలిగిందని అంటే మోక్షాన్ని పొందడానికి ఏం కష్టం లేదు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అతిరేణాది గచ్చతి. జ్ఞానం కలిగిందంటే ఒక క్షణం లోపల ఆ జ్ఞానం కలిగేదే తడవు, ముక్తుడైపోతావు. అంత సులభమైంది జ్ఞానం. కానీ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల మాత్రం చాలా కష్టం ఉంది. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వము, ఆ షట్ సంపత్తులు శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అబ్బో ఎంత కష్టం అనుకున్నావు. ఇంద్రియాలను నిగ్రహించాలి, మనసును నిగ్రహించాలి. నీ మనసు నీ చేతిలో ఉందా చెప్పు? నీ మనసు నువ్వు చెప్పినట్టు వింటదా? వినది. మరి దాన్ని అదుపులో పెట్టాలంటే ఎంత కష్టం. చూస్తూ ఉండగానే మాయమైపోతుంది అది. దాన్ని మళ్ళీ పట్టుకురావాలి, మళ్ళీ బంధించాలి, మళ్ళీ ఎప్పుడో పోతుంది. తెలియదు మనం. కష్టం ఉన్నది. ఇంద్రియాలను నిగ్రహించేది కష్టం ఉన్నది. ఇంద్రియాలు చెప్తే వినవు, మన చేతిలో ఉండవు, విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ఇవి దుష్టాశ్వములని చెప్పింది ఉన్నది. ఆ దుష్టమైనటువంటి గుర్రాలు ఆ గుర్రం మీద ఎక్కితే ఎక్కడ తీసుకుపోతుంది మనల్ని? గర్తంలోకి, అలా గోతిలోకి తీసుకెళ్తుంది. అది దుష్ట గుర్రం ఉన్నది. అది చెప్తే వినది.
అట్లా ఉన్నాయి ఇంద్రియాలు. ఒక్కటి కాదు 10 ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ. ఏ ఇంద్రియం ఎక్కడ లాక్కెళ్తే చెప్పడానికి రాదు, ఏ గోతులో పడేస్తే చెప్పడానికి రాదు. అందుకని వాటిని అణిచిపెట్టడము, వాటిని వశం చేసుకోవడం చాలా కష్టం. జ్ఞానం కలిగితే సుఖం, కలిగే దగ్గర మాత్రం చాలా కష్టం. అటువంటి సుఖరూపమైనటువంటిది, అవ్యయమైనటువంటిది ఈ జ్ఞానం. ఎటువంటిది అంటే అవ్యయం, మళ్ళీ ఎప్పుడు నాశనం కాదు. ఇక ఇతర జ్ఞానాలు నాశనం కావచ్చు, కానీ ఆత్మజ్ఞానం నాశనం కాదు. ఒకసారి అజ్ఞానం నష్టం అయిపోయిందంటే ఇంకా మళ్ళీ అజ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు. దీపం ముట్టించిన తర్వాత చీకటి పోతుందా లేదా? పోతుందా? డౌటా ఏమన్నా? దీపం బటన్ వేసిన తర్వాత బల్బు వెలిగింది అనుకో, చీకటి ఉంటుందా? ఉండదు కదా. మరి సందేహపడుతున్నావు కదా, వెనక ముందు ఆడుతున్నావు మాట్లాడడానికి. డౌట్ లేదు, స్విచ్ వేయడమే తడవు, చీకటి పోతుంది. అట్లా జ్ఞానం కలిగేదే తడవు, అజ్ఞానం నష్టమైపోతుంది. అట్లా ఇటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానము, గుహ్యమైనటువంటి జ్ఞానము, మరి విద్యల్లో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి రాజు లాంటి జ్ఞానాన్ని, విద్యను నీకు బోధిస్తున్నాను. మరియు ధర్మ్యం అన్నాడు ఇక్కడ. ధర్మ్యం అంటే ధర్మములన్నిటికంటే మూలమైనటువంటిది, అదే మూలమైనటువంటి ధర్మం అంటారు ఇక్కడ. మనకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి కదా. స్త్రీకి స్త్రీ ధర్మం ఉంటుంది, పురుషునికి పురుష ధర్మం ఉంటుంది, భర్తకు భర్త ధర్మం ఉంటుంది, భార్యకు భార్య ధర్మం ఉంటుంది, తండ్రికి తండ్రి ధర్మం ఉంటుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒక సీమ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. వాళ్ళ ధర్మాన్ని అతిక్రమించకుండా మనం సమాజంలో వ్యవహరించవలసి ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏది చెప్పండి? అన్నిటికంటే పవిత్రమైనదంటే ఏంటంటే అడిగితే చెప్పలేదు. చెప్పినరా? చెప్పలేదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏదైనా మళ్ళీ అడుగుతాం. భోజనం చేసేది ఆమె ధర్మం అంట కదా. భోజనం చేసేది మన ధర్మం అంట. అందుకే పుట్టినావా? ఏమి తినేందుకే పుట్టినావా? చెప్పండి. పెడితే పుణ్యము. ఓ మరి నాకు తెలియదు కదా, గట్లా చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్తే నాకు తెలుస్తుంది. ఎవరికైనా భోజనం పెడితే అది పుణ్యం, అది ధర్మం కదా. ఇంకా ఎన్నో ధర్మాలు ఉన్నాయి, దానము, ధర్మము, యజ్ఞము, పూజ, జపము, ఇవన్నీ ధర్మాలే కదా. కానీ అన్నిటికంటే ముఖ్య ధర్మం ఏదనంటే స్వధర్మం. ఏమిటి? మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే ముఖ్య ధర్మము. భగవంతుడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కనే శరణు పొందు, అదే నీకు ముఖ్యమైనటువంటి ధర్మము అన్నాడు. చూడు, ముఖ్యమైన ధర్మం ఏది? మనల్ని మనం తెలుసుకోవడమే ముఖ్యమైన ధర్మం. మనల్ని తెలుసుకోకుండా నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించినా కానీ ఏం ఉపయోగం లేదు. అన్ని ధర్మాలు కూడా పుట్టేతందుకు చచ్చేతందుకే పనికొస్తాయి, కానీ చావు పుట్టుకలు లేనటువంటి స్థితిని పొందించేది మన స్వధర్మం. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పాను. మన స్వధర్మం ఏది? ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటిది మన స్వధర్మం. ఈ స్వధర్మాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఎన్ని జన్మలు పోయినా పర్వాలేదు, కానీ పరధర్మం మాత్రం భయానికి కారణం అని చెప్పాను. అందుకని స్వధర్మే నిధనం శ్రేయ. ఆ స్వధర్మం అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడమే. అన్ని ధర్మాలు వదిలిపెట్టి అన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్ని ధర్మాలను వదిలిపెట్టు, స్వధర్మమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకో. ఏమిటి? మామేకం శరణం వ్రజ. నన్ను ఒక్కనే శరణు పొందు అన్నాడు. నన్ను అంటే ఎవరిని? ఆత్మని. ఇక్కడ ఆత్మను శరణు పొందు, ఆత్మను తెలుసుకో, అది నీ ముఖ్యమైనటువంటి ధర్మము అని చెప్తున్నాడు. ఆ ధర్మమే ఇక్కడ నాకు చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఒకవేళ ఆ ముఖ్యమైనటువంటి ధర్మాన్ని కనుక మనము ఆర్జించకపోతే, అంటే జ్ఞానాన్ని మనం పొందలేకపోతే, మళ్ళీ జన్మ మరణ రూప సంసారము తప్పదు. ఎంతకైనా ఎన్ని యుగాలకైనా కానీ తప్పదు. చూసారా, మృత్యు యముడు వస్తాడు, లాక్కెళ్తాడు, పదే ఒక్కొక్క జన్మ ఇస్తాడు, మళ్ళీ తీసుకుపోతాడు, మృత్యువు తీసుకెళ్తాడు. ఆ మృత్యువు నుండి, యముడి నుండి తప్పించుకోవడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా తప్పుతుందా? తప్పదు. ఒక తెలివి కల్ల కళాకారుడు నుండి ఒకడు మంచి శిల్పి అన్నమాట. శిల్పకారులు ఉంటారు కదా, విగ్రహాలు తయారు చేసే వాళ్ళు, శిల్పకారులు ఉంటారు కదా, చాలా నేర్పరితనం కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం ఫోటో కానీ లేదా ఒక వ్యక్తిని కానీ ఎదురుగా నిలబెట్టినట్లయితే సేమ్ అట్లనే ఆ శిల్పాన్ని రూపుదిద్దుతాడు, శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ మనిషికి ఆ శిల్పానికి ఏం తేడా ఉండదు, అట్లా సరిగ్గా తయారు చేస్తాడు శిల్పకారుడు. అటువంటి నైపుణ్యం అతనిలో ఉంది. అయితే అతడు యమధర్మరాజుకు ఒక లేఖ రాశాడు, ఒక ఉత్తరం రాశాడు. ఏమిటి అంటే, ఓ యమధర్మరాజా, నువ్వు ఎప్పుడన్నా వచ్చి నన్ను తీసుకొని పో,
నేను కాదనను. ఎందుకంటే ఎన్నాళ్ళు బతికినా చావక తప్పుతుందా? చావాల్సిందే, చావు ఒకనాడు రావాల్సిందే. కాబట్టి నీ యొక్క నియతిని నేను అతిక్రమించను. నువ్వు ఎప్పుడన్నా రా, నా ఆయుష్ ఎప్పుడు మూడితే అప్పుడు రా. కానీ నువ్వు వచ్చే ముందు ఒక 6 నెలల మొదలు నాకు ఇన్ఫామ్ చేయాలి. నువ్వు వచ్చే ముందు ఒక 6 నెలల మొదలు నాకు తెలుపాలి. ఒక నాయన 6 నెలల లోపల వచ్చి నేను తీసుకొని పోతా అని మొదలు నాకు తెలియజేయాలి. గంతనే అన్నాడు. ఇక యమధర్మరాజు కూడా మళ్ళీ ఉత్తరం పంపించాడు. సరే నాయన, నువ్వు కాలాన్ని అయితే అతిక్రమించడం లేదు కదా, సాగునైతే తప్పకుండా స్వీకరిస్తున్నావు. ప్రారంభానుసారంగా నీ ఆయుష్ ఎంత ఉన్నదో అంతవరకే నీకు ఉంచి తర్వాత నేను తీసుకుపోతాను. నువ్వేం చింత చేయకు. కానీ 6 నెలలు మొదలు చెప్పమన్నావు కదా, తప్పకుండా చెప్తాను అని యమధర్మరాజు ఒప్పుకొని మళ్ళా రిప్లై ఇస్తున్నాడు. అప్పుడు ఇక ఈ శిల్పకారునికి చాలా ఆనందం అనిపించింది. 6 నెలల మొదలు నాకు చెప్తాడు కదా. ఇక 6 నెలల మొదలు కాదు, వాడు ఇప్పటి నుంచే శిల్పాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. వాడు ఏ శిల్పాలు? వాణి శిల్పమే వాడు తయారు చేసుకుంటుండు. సేమ్ వాణి వలనే అట్లా ఎన్నో శిల్పాలు తయారు చేసి పెట్టాడు. అట్లా యమధర్మరాజు ఉత్తరం పంపిండు, నాయన 6 నెలల లోపల వస్తున్న జాగ్రత్త. అప్పుడు వాడు ఇంకా జాగ్రత్త పడి ఇంకా అనేకమైనటువంటి శిల్పాలను అన్నింటినీ తయారు చేశాడు. సేమ్ వాణి శిల్పమే, ఎవరిది కాదు, ఓ దేవునిది కాదు, వేరే మనిషిది కాదు. వాణి శిల్పాన్ని వాడే తయారు చేసుకున్నాడు. సేమ్ వాణిలాగానే ఉంటాయి అన్నీ, మొత్తం అన్ని శిల్పాలు ఒకదాని పక్కకు ఒకటి నిలబెట్టినాడు. అన్నీ వరుసగా నిలబెట్టాడు. తీరా మరణ సమయం ఆసన్నమైంది. ఇక అప్పుడు యమధర్మరాజు యమదూతలను పంపించాడు. ఇద్దరిని, పుండర్రా వాడిని తీసుకురాపోను అని పంపించారు. వాళ్ళు వచ్చారు. ఇక వీడు మొదలే చెప్పింది ఉన్నది, ఈ పలానా టైంకు నేను వస్తాను చెప్పింది ఉన్నది కాబట్టి ఆ టైం వరకు వీడు శిల్పాలన్నీ చక్కగా నిలబెట్టి వాటికి అన్ని రంగులు వగైరా అన్నీ కూడా వేసి ఆ శిల్పాలలో వాడు కూడా నిలబడ్డాడు. ఆ శిల్పాలలో వాడు కూడా కదలకుండా, శిల్పం కదులుతుందా? అట్లా వాడు కూడా కదలకుండా, కనురెప్ప కూడా కొట్టకుండా ఆ యమదూతలు వచ్చారు. వచ్చి ఇలా మన పేషెంట్ ఎవడు? వీడు మన క్లయింట్ కదా. ఇప్పుడు ఎవరిని తీసుకుపోవాలి మనం? అందరూ ఒకే తీరుగా ఉన్నారే, ఒకే మాదిరిగా ఉన్నారే. అంటే చాలా కష్టం ఉన్నదే వీళ్ళని గుర్తుపెట్టేది. మన క్లయింట్ ఎవడు? గుర్తుపట్టడానికి రాలే. వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. అరే బాబురే, ఇప్పుడు పొరపాటున వేరే వాడిని తీసుకుపోతే కష్టం కదా. యమధర్మరాజు మళ్ళీ కోపిస్తాడు. ఏం రా, నేను వాడిని తెమ్మంటే వీడిని ఎట్లా తెచ్చినావు అంటాడు కదా. ఇప్పుడు ఎవరిని తీసుకుపోయినా కానీ కష్టమే ఉన్నది అనుకున్నాడు. వాళ్ళు మరి తిరిగిపోయారు. మళ్ళా తిరిగిపోయి యమధర్మరాజుతో చెప్పారు, అయ్యా మేము పోయాము, కానీ అందులో ఎవడో మాకు గుర్తుపట్టడానికి కష్టమవుతుంది. మన క్లయింట్ ఎవడో తెలియదు, మేము గుర్తుపట్టలేకపోతున్నాము అని అంటే, ఇగో నేను ఒక ఉపాయం చెప్తా, మీరు ఇది ప్రయోగం చేయండి. అక్కడ ఆడికి పోయిన తర్వాత నేను చెప్పిన ఉపాయాన్ని ప్రయోగం చేయండి, వాడు దొరికిపోతాడు అన్నాడు. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక వచ్చి చూస్తే ఏమన్నాడు? అట్లే ఉన్నాడు, వాడు కదలకుండా అట్లే ఉన్నాడు. అప్పుడు ఆ యముడు అంటాడు, బా అద్భుతమైనటువంటి శిల్పాలయ్యా, ఆహా నా భూతో నా భవిష్యత్తు. ఇదివరకు ప్రపంచం లోపల ఇట్లాంటి శిల్పకారుడు ఎవడు లేడు. ఎంత చక్కటి శిల్పకారుడయ్యా, అబ్బా అబ్బా, అమూహ్యం, అమోఘము, అనూహ్యము, అద్భుతము, అహో అహో అని బాగా స్తుతి చేసినారు. ఇక స్తుతి చేసి ఏమంటారంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క చోట మాత్రము కించిత్ త్రుటి, కొంచెం పొరపాటు జరిగింది అని అన్నాడు. ఒక్క చోట మాత్రము పొరపాటు జరిగింది అని అన్నాడు. ఇక వానికి ఆగలే. ఇక ఎక్కడ జరిగింది చెప్పు అన్నాడు వాడి దెబ్బకి. నేను ఇంత చక్కగా అన్నీ రూపుదిద్దితే విగ్రహాలను అన్నిటినీ, పొరపాటు జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పు అంటే, ఇగో ఇదే పొరపాటు అన్నాడు. ఇగో ఇదే పొరపాటు, నీకు ఆవేశం ఆగలేదు కదా, ఇగో ఇదే పొరపాటు జరిగిందన్నాడు. చలో అనేటవన్నీ లేకపోయాడు కదా. అదన్నమాట. ఎంత తెలివైనా కానీ పని చేయదు అక్కడ. ఎవని ముందో మన తెలివి ఏం పని చేయదు. వాడు తీసుకొని పోతాడు ఇట్లా. అందుకని తెలివి, జ్ఞానము, చాలామంది జీవుని దగ్గర తక్కువ ఉందా తెలివి, కానీ మరణం నుంచి తప్పుకునే తెలివి ఉందా వీని దగ్గర? లేదు కదా. ఇప్పుడు గ్రహాంతరాల్లోకి పోతున్నాడు కదా రాకెట్ల మీద, కానీ మరణాన్ని తప్పుకునే అటువంటి తెలివి ఉందా? లేదు, ఎవరి దగ్గర లేదు. ఆ తెలివే జ్ఞానం. తెలిసిందా? ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం మనకు భగవంతుడు బోధిస్తున్నాడు భగవద్గీత ద్వారా.
చాలా అద్భుత గ్రంథం అండి భగవద్గీత అంటే. ప్రపంచంలో ఇటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. ఇక మొత్తం యావత్ ప్రపంచంలో ఇంత గొప్ప గ్రంథం ఇంకొకటి లేదు. అంత ఉత్కృష్టమైన గ్రంథం అన్నమాట. ఇటువంటి జ్ఞానాన్ని ఏ మతాలు ఉన్నాయి కదా అనేకం ప్రపంచంలో. క్రైస్తవ మతం ఉన్నది, మహమ్మదీయ మతం ఉన్నది, సీఫీ మతం అని ఏవేవో మతాలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఏ మతం లేదు. భగవద్గీతకు ఏ మతం లేదు. ఇది మొత్తం సర్వమానవులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇందులో బోధిస్తాడు. మిగతా మతస్థులందరూ ఇది మా గ్రంథము, మా మత గ్రంథము, మా మతం అంటారు. కానీ భగవద్గీతలో ఎక్కడ కూడా ఇది మా మతం అని చెప్పిన శబ్దం లేదు. మొత్తం కేవలం మనుషులకే కాదండి, పశు పక్షి దేవతలు రాక్షసులు అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం ఇది. అటువంటి గ్రంథం ఉత్కృష్ట గ్రంథం. అందుకే భగవద్గీతను ప్రపంచంలో ఎన్ని లిఖిత భాషలు ఉన్నాయో, మొత్తం యావత్ ప్రపంచంలో లిఖిత భాషలు అంటే అది లిపి లేనటువంటి భాషలు ఎన్నో ఉన్నాయి. లంబడి భాష ఏదేదో అన్నీ వేరే వేరే కొన్ని భాషలు ఉంటాయి. వాటికి అక్షరాలు ఉండవు, లిపి ఉండదు, మాట్లాడతారు అంతే. కానీ ప్రపంచంలో ఎన్ని లిఖిత భాషలు ఉన్నాయో అన్నిటిలో ఈ గ్రంథం అనువదించబడింది. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో భగవద్గీత అనువదించుకొని వాళ్ళు చదువుకుంటున్నారు. అంత గొప్ప గ్రంథం ఇది. అందుకని ప్రతినిత్యం మీరు రోజు ఒక అధ్యాయమైనా కానీ మీరు పఠనం చేయాలి, పారాయణ చేయాలి. కేవలం పఠనం చేసినా కానీ ఎంతో పుణ్యం. అర్థం తెలియకున్నా మంచిదే, పఠనం చేసినా కానీ ఎంతో పుణ్యం ఉంటుంది. కాబట్టి భగవద్గీతను మంచిగా అధ్యయనం చేయండి, పారాయణ చేయండి. అర్థం తెలుసుకుంటే చాలా ఉచితం, చాలా ఉత్కృష్టం. ఇక అర్థం తెలియాలంటే మహాత్ములను ఆశ్రయించాలి కదా. సరే, ఈ విధంగా బ్రహ్మ విద్య ఒకటి మాత్రమే జీవించి ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఫలాన్ని ఇస్తుంది. జీవించి ఉండగానే ముక్తులైతారు. ఇంతకంటే గొప్ప విద్య ఏది చెప్పండి? ఇప్పుడు స్వర్గం పోవాలని యజ్ఞాది కర్మలు చేస్తారు. ఆ కర్మ చేస్తే ఇప్పుడే స్వర్గానికి పోడు. ఈ శరీరం ద్వారా స్వర్గానికి పోతాడా? పోడు. మరణించిన తర్వాత సూక్ష్మ శరీరంతో పోతాడు. అంటే కాలాంతరంలో కలిగేటువంటి ఫలం, స్వర్గాది ఫలం. కానీ జ్ఞానము జీవించి ఉన్నప్పుడే, ఇప్పుడే ఇదే క్షణంలో జ్ఞానం కలిగిందంటే వెంటనే ముక్తుడు అయిపోతాడు. ఇప్పుడు ఎంత ఉత్కృష్టమైన విద్య ఇది బ్రహ్మ విద్య చూసారా. యజ్ఞాది క్రతువులు బహుద్రవ్య సహాయం చేతను, అనేక జనుల సహాయం చేతను చక్కగా నిర్వహింపబడినను ప్రత్యక్ష ఫలం మాత్రం ఇవ్వవు. యజ్ఞాది కర్మలు ఉంటాయి, అవి కొన్ని సంవత్సరాలుగా చేసేటువంటి కొన్ని కర్మలు ఉంటాయి. వాటికి యాగములు అంటారు. ఒకరోజు 2 రోజులు 3 రోజుల్లో చేసి సమాప్తం చేసేటువంటి కర్మలు ఏవైతే యజ్ఞములు అంటారు. యజ్ఞము యాగం ఇంత తేడా ఉంది. అయితే యాగమైనా ఉండుగాక, యజ్ఞమైనా ఉండుగాక, అది అనేక మనుషుల యొక్క సహాయం చేత ఒక యజ్ఞం సంపన్నం అవుతుంది. ఒక్కటి చేస్తే అవుతుందా యజ్ఞం? దానికి ఎందరో సహాయకంగా ఉండాలి. ఋత్వికులు కావాలి, పురోహితులు కావాలి, యజమాని కావాలి, యజమాని భార్య కూడా ఉండాలి. దానికి అనేక సామగ్రులు ఉండాలి. మరి ఆ సామగ్రులు అందించడానికి, సమకూర్చడానికి చేతి కింద సహాయకులు ఉండాలి కదా. ఆ సమిధలు, ఆ ద్రవ్యాలు, ఆ నెయ్యి అవన్నీ మనకు దగ్గరికి చేర్చే వాళ్ళు ఉండాలి కదా. ఎందరి యొక్క సహాయంతోనో అది యజ్ఞం సంపన్నం అవుతుంది. అది ఇప్పుడు ఫలం ఇయ్యేది, కాలాంతరంలో ఫలం ఇస్తుంది. ఫలం ఇస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకనంటే పుణ్యం చేయకపోతే పాపం కూడా గడిస్తుంది, పుణ్యం చేయకపోతే పాపం కూడా జరుగుతుంది. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, మరి సమిధలు వేస్తారు, కట్టెలు కదా, యజ్ఞం యొక్క కట్టెలు సమిధలు వేస్తారు. అందులో ఎన్నో పురుగులు కూడా ఉంటాయి. ఆ రంధ్రాలు చేసుకొని పురుగులు వాటిలో ఉంటాయి. మరి కట్టెలను లేస్తారు, ఏమైతాయి? చచ్చిపోతాయా లేదా? ఇప్పుడు వాటి చంపిన వాళ్ళు ఎవరు? మీరే కదా. మరి పాపం చేసినారా, పుణ్యం చేసినారు? మరి పుణ్యకర్మ చేస్తా అని అంటారు, పాపం చేస్తారు. యజ్ఞం చేస్తే పుణ్యమా పాపమా? యజ్ఞం చేస్తే పుణ్యమా పాపమా? పుణ్యమనే చేస్తున్నారు, కానీ పాపం కూడా వెంబడెంబడే వస్తుంది, మన వెంబడే. చూసారా? ఆ ధాన్యాలు వేస్తారు, అందులో పురుగులు ఉంటాయి, అవి చచ్చిపోతాయి. ఏం చేస్తున్నారు? పుణ్యం చేస్తున్నారా, పాపం చేస్తున్నారా? మీరు ఎన్ని జీవులను చంపుతున్నారు మీరు? అన్ని జీవులను చంపి పుణ్యం చేస్తున్నారు మీరు కదా. అంతేనా లేదా? చూసారా? పోనీ చేశారే అనుకో, కర్మ చేశారు, చేస్తే మాత్రం అందులో ఎన్ని త్రుటి, ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి చూడండి. ఆ పొరపాట్ల వల్ల ఆ యజ్ఞం దొరకదో గ్యారంటీ లేదు. ఏది స్వర్గం దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు కూడా పురోహితుడు ఏమన్నా మంత్ర ఉచ్చారణ కొంచెం తప్పిండు అనుకో, ఆ ఫలం దొరకదు. మంత్రాలు సరిగ్గా అక్షర ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. అక్షరాలు సరిగ్గా ఉచ్చారణ చేసినా కానీ వాటిలో ఉదాత్త, అనుదాత్త, సమాహార, స్వరిత అనేటువంటి ఉచ్చారణ చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఎత్తుగా అంటే గొప్పగా అనేటువంటి శబ్దాలు కొన్ని ఉంటాయి, మామూలుగా చిన్నగా అనేటువంటి శబ్దాలు ఉంటాయి,
మామూలుగా అనేటువంటి శబ్దాలు ఉంటాయి కొన్ని. ఎట్లా ఉచ్చారణ చేయాలి అట్లే ఉచ్చారణ చేయాలి, స్వరయుక్తంగా ఉచ్చారణ చేయాలి. అందులో కించిత్ పొరపాటు అయినా కానీ స్వర్గఫలం దొరకదు. ఉచ్చారణలో అక్షరాలు సరిగ్గానే ఉంటాయి. ఉచ్చారణ ఎత్తుగా అనాలన్నా, కిందికి దించి అనాలన్నా, మధ్య రకంగా అనాలన్నా, అట్లా అనకపోతే ఒక రకంగా అనేదాన్ని ఇంకో రకంగా అనాలంటే అది కూడా పొరపాటే, స్వర్గఫలం దొరకదు. చూసారా, వృత్తాసురుని యొక్క తండ్రి త్వష్ట్ర. ఆ త్వష్ట్ర అనేటువంటి వానికి ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారుణ్ణి నేను కనాలి, పొందాలి అని ఇచ్చ చేత యజ్ఞం చేస్తాడు. ఇంద్రుణ్ణి చంపగలిగేటువంటి సమర్థుడైన కుమారుణ్ణి కనాలి, పొందాలి అని ఆ యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞంలో పురోహితులు ఇంద్రశత్రోహ వివర్ధస్వ అనేటువంటి ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు ఉదాత్త కాడ అనుదాత్త, అనుదాత్త కాడ ఉదాత్త ఉచ్చారణ సరిగ్గా చేయలేదు. అక్షరాలు సరిగ్గానే ఉన్నాయి కానీ ఉచ్చారణ సరిగ్గా చేయలేదు. అప్పుడు ఏమైంది, ఇంద్రుని చంపేటువంటి కొడుకుకు బదులుగా ఇంద్రుని చేత చంపబడే కొడుకు పుట్టాడు. చూడు, విపరీత ఫలం దొరికింది. ఆ స్వర అపరాధం చేత సరిగ్గా చేశారు. అన్ని యజ్ఞ ద్రవ్యాలు, ఆ సమిధలు అన్నీ సరిగ్గా శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కించేది కూడా తేడా లేదు. కానీ ఆ ఉచ్చారణలో కించిత్ పొరపాటు అయినంత మాత్రాన ఇంద్రుని చంపగలిగేటువంటి కొడుకు పుట్టేటువంటి దానికి బదులు ఇంద్రుని చేత చంపబడేటువంటి కొడుకు పుట్టాడు. వృత్తాసురుడు ఇంద్రుని చేత చంపబడ్డాడు. ఇప్పుడు ఫలము విపరీతమవుతుంది. యజ్ఞం చేస్తే అంత ప్రమాదం, అంత సిన్సియర్గా చేయాల పడుతుంది. మరి అంత చేసేటోళ్ళు ఎవరు ఇప్పుడు కదా. మనకు తొందరగా పోయేది ఉంటుంది, డ్యూటీకి పోయేది ఉంటుంది. అయ్యగారు పంతులు తొందరగా కానీ అంటాడు, తొందరగా కానీ అంటాడు వాడు. వాడు ఎన్నో మంత్రాలు చదివేది ఉంటుంది. వాడు హాజరంతేనా సహ్యత అంటాడు, ఆయనత నమ పార్వతీపతయ అంటాడు, అయిపోయింది అంటాడు వాడు. అలా అయినట్టేనా యజ్ఞం? యజ్ఞం జరిగినట్టేనా? ఇప్పుడు ఎందుకు చేయాలి అటువంటి పనికి మళ్ళీ యజ్ఞాలు కదా? చేస్తే కరెక్ట్ చేయాలి, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చేయాలి. కానీ విధిని ఉల్లంఘించి చేస్తున్నారు. ఇది పాపం, పుణ్యం కాదు, పాపం అవుతుంది. కాబట్టి ఈ స్వర్గాదులు నిర్వహిస్తే ఆ ఫలం దొరుకుతుందో దొరకదో నమ్మకం లేదు. కానీ జ్ఞానం కలిగేదే తడవు, వాడు ముక్తుడైపోతాడు. ఇందులో ఏం దోఖా లేదు, తప్పకుండా ముక్తుడవుతాడు. నాత్ర సంశయ, ఇక్కడ సంశయం అనేది ఏమి కూడా లేదు. తర్వాత ఈ జ్ఞానంలో కానీ కర్మల్లో కానీ ఏ పని చేసినా కూడా శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అంతే కదా? అంతేనా భువనేశ్వరి? ఏదైనా పని చేస్తే శ్రద్ధ ఉండన్నా లేదా? శ్రద్ధ ఉంటే పని చక్కగా జరుగుతుంది. నువ్వు వంట చేస్తున్నావు అనుకో, పొయ్యి మీద పెట్టేసినావు, వేరే పని చేసుకుంటూ ఉన్నావు, చూడు మాడిపోతుంది కదా. మాడిపోయి ఆ పొంగి ఒకవేళ అంతా కిందికి నీళ్ళు కింద పడి మంట చల్లారిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ అన్నం ఎట్లుంటుంది తింటే? అది మొత్తం పూర్తిగా మొత్తం నుగ్గునుగ్గైనా అవుతుంది, లేకపోతే సగం ఉడికి సగం ఉడకనట్టు కూడా ఉంటుంది. అది తింటే ఏమవుతుంది తెలుసు కదా అందరికీ కదా. అంటే ఒక పని చేయాలంటే ఎంత శ్రద్ధతో చేయాలి చూసారా? ఇప్పుడు కంప్యూటర్ పని చేస్తాడు ఎవరైనా ఒకరు, కంప్యూటర్ పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. అది ఏమైనా కించిత్ పొరపాటు అయినా కానీ అన్నీ డిలేట్ అయిపోతాయి. ఒక బటన్ వస్తావో ఇంకో బటన్ వచ్చినావు అనుకో, డిలేట్ అవుతాయి, ఏమన్నా అవుతుంది, గడబడవుతుంది. మళ్ళీ అంతా తయారు చేయాలంటే మళ్ళీ పెద్ద కష్టం కదా. అంటే శ్రద్ధ అనేది చాలా ప్రధానమైంది. ఏ విధంగా మనము మజ్జిగ చేస్తాం కదా, పెరుగును పాత్రలో వేసి ఆ కవ్వంతో ఇలా లాగుతూ దాన్ని ఏం చేస్తాము, మజ్జిగను చిలుకుతాము. అది పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది, దానిలో నుంచి వెన్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఆ పెరుగును చిలికేటప్పుడు ఆ కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వం ఒక కదాచిత్ పాత్రకు తాకింది అనుకో, అది మట్టి పాత్ర పగిలిపోతుంది. అందుకని పాత్ర గట్టిగా ఉండాలి. అందుకని ఇప్పుడు మట్టి పాత్ర ఎవరు పెట్టుకుంటలేరు. ఇక దాన్ని ఎత్తేసినా కానీ ఏం కాదు కదా. అందుకని మట్టి పాత్ర ఎవరు పెడతారు, ఇంకా గట్టిగా ఉండాలి. తాకింది అనుకో పగిలిపోతుంది మట్టి పాత్ర అయితే. అందుకని స్టీల్దో ఇత్తడిదో ఏదో ఒకటి ఆ లోహం పాత్ర పెట్టుకుంటున్నారు. అంటే ఆ పాత్ర గట్టిగా ఉంటేనే కానీ మనకు వెన్న వస్తుంది, మజ్జిగ అవుతుంది కదా. మరి ఆ వెన్న రావాలంటే, ఆ నెయ్యి రావాలంటే పాత్ర గట్టి. అట్లా మనకు జ్ఞానం అనేటువంటి వెన్న కదా. మనము మంతనం చేస్తున్నాం ఇక్కడ, ఆత్మానాత్మ విచారణ. ఆత్మ అంటే ఏంది, అనాత్మ అంటే ఏంది, జగత్ అంటే ఏంది విచారణ మంతనం చేస్తున్నాం ఇక్కడ, మనం చిలుకుతున్నాం. అలా ఈ మంతనం చేయడంలో మనకు శ్రద్ధ అనేది ఒక గట్టి పాత్ర లాంటిది అన్నమాట. ఆ శ్రద్ధ అనేది గట్టిగా ఉన్నదనుకో, దృఢమైనటువంటి విశ్వాసం. శ్రద్ధ అంటే ఏమిటి? దృఢమైన విశ్వాసం.
అది ఉన్నట్లయితే ఆ జ్ఞానం అనేటువంటి వెన్న అది వెలికొస్తుంది. శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగదు. అజ్ఞశ్చ శ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు ఇంతకుముందుగా చెప్పినాడు. అజ్ఞానికి, సంశయాత్మనికి, మరి అశ్రద్ధాపరునికి వానికి జ్ఞానం కలిగేది వాడు ఎప్పుడు ముక్తుడు కాదు, వానికి కళ్యాణం కాదు. నాయం లోకోస్తున్న పరో న సుఖం సంశయాత్మన. ఈ లోకంలో సుఖం లేదు వానికి, పరలోకంలో కూడా సుఖం లేదు. శ్రద్ధ ఉంటేనే సుఖం, శ్రద్ధ లేకపోతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ పరం శాంతిం అచిరేణాది గచ్చతి. చూసారా? అందుకని శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది అని తెలుసుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. 3వ శ్లోకం చదవండి. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. హే పరంతప అని అర్జునుడిని సంబోధించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. పరంతప అంటే, పరం అంటే శత్రువులు, శత్రువులను తప్పింపజేసేటువంటి వాడు, శత్రువులను నాశనం చేసేటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు సామాన్యుడు కాదు కదా, అతని ముందు ఎటువంటి శత్రువు కూడా నిలవలేడన్నమాట, అంత పరాక్రమవంతుడు. అందుకని ఓ శత్రు వినాశకుడమైనటువంటి అర్జునా అని సంబోధిస్తూ, అస్య అంటే ఈ ధర్మం, ఈ జ్ఞానము ఏదైతే నీకు బోధించబోతున్నానో దీని యందు ఒకవేళ శ్రద్ధ కనుక లేకపోతే, అశ్రద్ధ దానాహ అంటే గట్టి దృఢమైనటువంటి మంచి శ్రద్ధ కనుక లేకపోతే, అటువంటి పురుషాహ మాం అప్రాప్య నన్ను పొందలేక మృత్యు సంసార వర్త్మని అంటే మృత్యు సంసారంలోనే వాళ్ళు తిరుగాడతారు అంటారు. శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగది, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగది శ్రద్ధ లేకపోతే, మరి అటువంటి వానికి ఏం గతి? అధోగతి అంతే. ఏమిటి? జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట. ఈ సంసారంలో అతడు తిరగవలసి ఉంటుంది. అందుకని శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది అంటాడు కదా. శ్రద్ధ లేనివాడు ఎవడు చెప్పండి లోకంలో? లోకంలో శ్రద్ధ లేనివాడు ఎవడు చెప్పండి? మూర్ఖుడు అంటావా? మూర్ఖుని కూడా ఏదో దాని మీద శ్రద్ధ ఉంటుంది కదా, కనీసం తిండి మీదనైనా శ్రద్ధ ఉంటుంది కదా వానికి. మూర్ఖునికి తిండి మీదనైనా శ్రద్ధ ఉంటుందా? ఉండదా? ఆ సమయానికి వచ్చి తినిపోతాడు, పని అయితే చేయడు కదా. తిండి మీద శ్రద్ధ ఉన్నదా లేదా వానికి? మరి శ్రద్ధ లేనివాడు ఎవడు చెప్పడు? మూర్ఖుని కూడా శ్రద్ధ ఉన్నదా అంటే, ఇక మంచోళ్ళకి శ్రద్ధ ఉండదా అని ఏం చెప్పేది ఉన్నది? అందరికీ శ్రద్ధ ఉన్నది, ఉన్నదా లేదా? భర్తకు భార్య మీద శ్రద్ధ ఉన్నది, భార్యకు భర్త మీద శ్రద్ధ ఉన్నది, కొడుకు తండ్రి మీద శ్రద్ధ ఉన్నది, తండ్రికి కొడుకు మీద శ్రద్ధ ఉన్నది కదా. ఎవరి వాళ్ళ మీదనో శ్రద్ధ పెడుతున్నాం మనం, పనికిరాని వాళ్ళ మీద. ఎక్కడ పెట్టానో అక్కడ పెడతలేము కదా. శ్రద్ధ ఎవరి యందు పెట్టాలో అక్కడ పెడతలేము, పెట్టరాని వాళ్ళ మీద శ్రద్ధ పెడుతున్నాం. చూసారా మన గతి ఏమవుతుంది? అదో గతి అంతే. గోవిందో హరి కదా. ఇప్పుడు భర్త మీద భార్య శ్రద్ధ పెట్టింది అనుకో, మంచిదే. పతివ్రత స్త్రీ ఉన్నది, చాలా మంచిది, శ్రద్ధ పెట్టాలి. కానీ భర్త మీద శ్రద్ధ పెట్టినంత మాత్రం నీకు మోక్షం దొరుకుతుందా? దొరుకుతుందా? నువ్వు శ్రద్ధ పెడుతున్నావు, వానికి సేవ చేస్తున్నావు, ఏమో మంచిగానే చేస్తున్నావు, నిన్ను కూడా వాడు మంచిగా చూసుకుంటున్నాడు కదా. ఎవరికి కూడా మనస్పర్ధల్లో మంచిగా సుఖజీవనం గడుపుతున్నారు. కానీ ప్రయోజనం ఏమిటి? మోక్షం కలుగుతుందా? వాని స్వార్థం కోసం నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ స్వార్థం కోసం వాడిని ప్రేమిస్తున్నావు. ఈ శ్రద్ధ ఇది ఎటువంటి శ్రద్ధ అంటే స్వార్థపూరితమైన శ్రద్ధ. ఇది నిజమైన శ్రద్ధ కాదు. ఇది ఒప్పుకుంటారా? అట్టెట్లయితే స్వామీజీ అంటారు, మీరు అంటారా లేదా? మా ఆయన నాకు మంచిగా ప్రేమిస్తాడు, నాకు నిజమేనా? 100 వాళ్ళు 100కి 100 నిజమైన ప్రేమ అని అంటావా? నేను ఉట్టిగా అబద్ధం చెప్తానండి. ఇది ఈశ్వరవాణి ఉన్నది. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవారే జాయాయ కామాయ జాయా ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియో భవతి. ఈశ్వరుడు చెప్పినాడు, ఈశ్వరవాణి వేదంలో ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో చూసుకోండి, మీరు కావాలంటే ప్రమాణం మీకు నంబర్ సహితంగా చెప్తా, చూసుకోండి. వారి స్వార్థం కోసమే ఇతరులను ప్రేమిస్తారే కానీ ఇతరుల కోసం వాడు ప్రేమించడంలే. నిజమా అబద్ధమా? కన్ఫ్యూజన్గా ఉందా? ఒకవేళ దానికి విపరీతంగా ఆలోచన చేయండి. భార్య ఒకవేళ భర్త చెప్పినట్టు వినలేదనుకో,
అప్పుడు ఆ ప్రేమ ఎట్లుంటుంది కదా. ఇగో నేను చెప్పినట్టు ఇంటే విను, లేకపోతే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో, అంతేనా లేదా? ఇప్పుడు ఈ ప్రేమ ఏమైనట్టు? చెప్పండి, ఈ ప్రేమ ఏమైనట్టు? ఒకవేళ భర్తనే చెడు అలవాటుకు గురైనాడు అనుకో, తాగుతున్నాడు, ఇంటికి వచ్చి అమ్మగారిని కొడుతున్నాడు కదా, అప్పుడు భర్త మీద ప్రేమ ఉంటుందా? భార్యకు ఉండదు. ఈ దరిద్రుడు లేకున్నా మంచిది నాకు కదా. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి హాయిగా నా పని నేను చేసుకుంటా, ఏదో సిలాయి, ఏదో కుట్టు మిషను, మా సోలపూర్లో అయితే బీడీలు చేస్తారు, ప్రతి ఇంట్లో బీడీలు చేస్తారు వాళ్ళు. నేను బీడీలు చేసుకొని అయినా నేను ఒంటరిగా నేను ఉండి బ్రతకగలుగుతా, కానీ వీనితో నేను ఏగించాలి అని అంటాడు. అని పోతుంది, విడిచిపెట్టి పోతుంది. మరి ఇప్పుడు ప్రేమ ఏమైనట్టు చెప్పండి? నిజమైనటువంటి ప్రేమే అంటారా? వాళ్ళకు అనుకూలం ఉంటే ప్రేమిస్తారు, ప్రతికూలమైతే ఎవరు ప్రేమించరు కదా. ఇప్పుడు కొడుకును తండ్రి చాలా ప్రేమిస్తాడు, ఓ నా బంగారమే, నా కొండనే అంటాడు వాడు కదా. కానీ వాడే ప్రతికూలమైంది అనుకో, నువ్వు పుట్టకుంటే మంచిగా ఉండు కదరా, నువ్వు ఎందుకు పుట్టినావు, నా కడుపులో చెడబుట్టినావు కదరా అంటాడు. అంటాడా లేదా? మరి నిజంగా ప్రేమించినట్టేనా? అంతా భూటకం ప్రేమ. ఎవరిని ఎవరు ప్రేమించడంలే. తన యందే తనకు ప్రేమ ఉంది, ఎవరి మీద లేదు. తన యందు తనకు మిక్కిలి ప్రేమ ఉంది, తనకంటే భిన్నంగా ఎవరి మీద ఆ ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమిస్తున్నారంటే స్వార్థం కోసం, వాళ్ళ అవసర పూర్తి కోసము ప్రేమిస్తున్నారు అంతే. ఇది సత్యం ఉన్నది, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి కదా, ఈ స్వామీజీ అన్ని గిట్లా చెప్తాడు ఏందని అనుకోకూర్రి కదా. స్వామీజీ ఏదో మంచి మాటలు చెప్పాడు అనుకుంటే గిట్లా చెప్తాడు అంటే మా భార్యాభర్తల లోపల వైషమ్యాన్ని చూపెడుతున్నాడా అని అనుకుంటారు. ఇది సత్యమేనా కదా? సత్యమే ఉన్నది. సరే, అన్యోన్యంగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, కానీ ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మోక్షానికి హేతువు కాదు. ఇది చెప్పేది ఉన్నది నాకు. ముఖ్యంగా నాకు చెప్పే తాత్పర్యం ఏంటంటే అన్యోన్యంగా ఉండండి, అందులో ఏమీ పొరపాటు ఏం లేదు. మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే సుఖం. అలా భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉంటేనే స్వర్గం, లేకపోతే అది నరకం అవుతుంది, దినదిన గండం అవుతుంది. వాడు పోయి వాడు కష్టం చేసి వాడు వస్తాడు, ఇంటికి రాగానే రపరప ఈమె భారతం మొదలు పెడుతుంది ఇంట్లో. ఇక వానికి ఇంటికి రాకుంటే మంచిగా ఉంది కదా అనిపిస్తుంది, వానికి పుట్టిగా నన్ను ఇంటికి వస్తే కదా అనిపిస్తుంది. అది రోజు నరకం అవుతుంది కదా. అన్యోన్యంగా ఉండాలి. అయితే ఇద్దరు కలిసి, ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అంటే ఏదో వైషయిక సుఖం కోసం కాదండి, ధర్మాన్ని సాధించడం కోసమే. ధర్మయుక్తంగా వాళ్ళు విధిపూర్వకంగా పెళ్లి చేస్తారా లేదా? మనకు ధర్మాన్ని సాధించాలి, మోక్షాన్ని సాధించడానికి గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనటువంటి సాధన. సన్యాసుల కంటే బెటరు. ఎందుకంటే సన్యాసులు పతనం అయితే వాడు ఉత్తీర్ణుడు అయ్యేది ఇక సంభవమే లేదు, వాడు పతనం అంటే పతనమే. కానీ గృహస్థులు కింద పడ్డా మళ్ళీ లేస్తారు. గృహస్థులు ఉన్నారు, తప్పుతారు కదా. మరి మనిషి తప్పు చేయకపోతే ఎవడు చేస్తాడు? మనుషులే చేస్తారు కదా తప్పు. ఇట్లా వాళ్ళు పడ్డా కానీ మళ్ళీ లేస్తారు. కానీ సన్యాసికి పడితే లేచేది లేదు ఇక, అంతే. లోకం దృష్టిలో వాడు పతనం అయిపోతాడు. అందుకని గృహస్థాశ్రమం చాలా శ్రేష్టం ఉన్నది. మరియు అన్ని ఆశ్రమాల వారికి అది ప్రధానమైనటువంటి, అందరికీ అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? గృహస్థులు. బ్రహ్మచారులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ ఎవరు మోక్షం కోసం సన్యాసం తీసుకుంటారు. చాలా ఉత్తమం. సన్యాసం తీసుకోవడం అంటే అందరితోనే అయ్యే పని కాదు. ఇది ఎంతో వైరాగ్యం ఉంటేనే కానీ సన్యాసం తీసుకోగలుగుతారు. అయితే మరి వాళ్ళు ఏ విధంగా బ్రతకగలుగుతారు? వాళ్ళకు కూడా అన్నం కావాలన్నా లేదా? మరి ఎవరు పెట్టాలి? గృహస్థులే పెట్టాలి. అందుకని గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైంది. అందుకని గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు భగవత్ చింతన, భగవత్ యొక్క భక్తి చేసుకుంటూ కూడా గృహస్థాశ్రమం నుంచి కూడా ముక్తులు కావచ్చు, ఏం ఆపత్తి లేదు. ఎందుకంటే పూర్వము ఎంతోమంది గృహస్థులు ముక్తులైన వాళ్ళు లేరా? పురాణాల లోపల కూడా జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ గృహస్థులే ఉండరు. యాజ్ఞవల్క మహర్షి కూడా మొదలు గృహస్థుడయ్యే ఉండి జ్ఞానం పొందిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు. గృహస్థాశ్రమంలోనే జ్ఞానాన్ని పొందినాడు. జనకుడు, రాఘవుడు, శ్రీకృష్ణుడు, వశిష్ఠుడు, వాల్మీకి, మరి వ్యాస మహర్షులు, వీళ్ళంతా గృహస్థులు కదా. అందరూ గృహస్థులే ఉన్నారు. వాళ్ళు రాసిన గ్రంథాలను మనం అధ్యయనం చేస్తున్నాం. గృహస్థులు రాసిన గ్రంథాలు, సన్యాసి రాసిన గ్రంథం ఒక్కటి కూడా లేదు. అందరు గృహస్థులు రాసినవి. ఒక వేదం ఈశ్వరుని వాణి తప్ప మిగతా అన్నీ కూడా గృహస్థులు రాసిండే, ఋషులు రాసినారు. సన్యాసులు అధ్యయనం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత జ్ఞానులై ఉండొచ్చు. ఒక గ్రంథాన్ని రాయాలంటే ఎంత జ్ఞాన భాండాగారం వాళ్ళలో ఉంటే ఒక గ్రంథాన్ని రాయగలుగుతారు చెప్పండి. వాళ్ళు ఎంత రాసినారో అంతనే ఉండదు వాళ్ళలో జ్ఞానం. ఇంకా ఎంతో ఉంటుంది. ఎన్నో సంగ్రహం చేసి, విచారం చేసి, శోధన చేసి
ఆ మంచి మంచి వాక్యాలు గ్రంథ రూపంలో వాళ్ళు ఉంచుతారు. అంటే అంతనే గ్రంథంలో ఎంత రాశారు అంతనే జ్ఞానం ఉండదు, ఎంతో ఉంటుంది. మరి అటువంటి ఋషులు గ్రంథాలు రాశారంటే ఎంత జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళంతా ఎవరు? గృహస్థులే. వశిష్ఠుడు, వాల్మీకి, వ్యాసులు. కాబట్టి గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైంది. కాకపోతే విషయాల కోసం మాత్రము అది ముఖ్యమని భావించకండి. అది పరమార్థాన్ని సాధించడానికి గృహస్థాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనుష్యులకు శ్రద్ధయే చాలా ముఖ్యంగా ఉండాలి అంటాడు. శ్రద్ధ లేకపోతే సంసార విమోచనము కానేరదు అని భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకని శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ లేని వాడెవడు? అందరికీ శ్రద్ధ ఉంది, కానీ శ్రద్ధ ఎక్కడ పెట్టాలి? శాస్త్రమునందు. ఏ శాస్త్రము? వేదాంత శాస్త్రం మరియు గురువులు, వీరిద్దరి యందు శ్రద్ధ పెట్టాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ ఖచ్చితా సద్భిః యయా వస్తూపలభ్యతే అని జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమల్లో శ్రద్ధ యొక్క లక్షణం చేస్తూ చెప్పినాడు. శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రమునందు గురుదేవుని యొక్క వాక్యమునందు అకుంఠితమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలుగుతుంది అని ఈ విధంగా 3 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇక తర్వాత ఒక 2 శ్లోకాలు, కూట శ్లోకాలు వస్తాయి. వీటి యొక్క అర్థము చేసేది చాలా క్లిష్టం. ఆ 2 శ్లోకాలు వస్తాయి. అవి కూడా సాయంత్రం చింతన చేద్దాం. ఈ పూటకు సత్సంగాన్ని ఇంతటితో ఆపుదల చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.